Hello everyone, welcome to the day 2 of Google Ads Mastery program. నిన్న మనం వీడియో చేసాం కానీ ఎవరూ పెద్దగా చూడలేదు. చాలా వాల్యుబుల్ కోర్స్ ఇది. ఇది మీరు నిజంగా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు హై పేయింగ్ జాబ్ అయినా వస్తుంది. లేదు మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే మీరు యాక్యురేట్గా చాలా తక్కువ బడ్జెట్తో చాలా రిలవెంట్ అండ్ బెస్ట్ యాడ్స్ మీరు మీ బిజినెస్కి అయితే రన్ చేసుకోవచ్చు. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది. చాలా స్కోప్ కూడా ఉంది. మీరు కెరియర్తో వెళ్ళాలనుకున్న కూడా చాలా స్కోప్ ఉంది. సో లాస్ట్ వీడియోకి అసలు ఎవరూ చూడలేదు, జస్ట్ 6 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. సో వీడియో చూడండి, సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ నేర్చుకోండి. బయట మీరు కోర్స్ నేర్చుకున్నా కూడా ఎవరు కూడా మీకు ఇంత డీటెయిల్గా చెప్పరు. వాళ్ళు పైన జస్ట్ డైరెక్ట్ క్యాంపెయిన్ దగ్గర తీసుకెళ్ళిపోయి మీకు చెప్తారు, కానీ నేను మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను. సో సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి గూగుల్ యాడ్స్ మెట్రిక్స్. సో ఏ యాడ్ అయినా రన్ చేసే ముందు మనం మెట్రిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మెట్రిక్ అంటే ఏంటి? మెట్రిక్ అంటే గూగుల్ యాడ్స్లో రన్ చేసినప్పుడు మనకి కొన్ని నెంబర్స్ చూపిస్తుంది. ఆ నెంబర్స్ ఏంటి, మన యాడ్ ఎలా పర్ఫామ్ అవుతుంది అని చెప్పి చూపించే నెంబర్స్ అన్నమాట. చూడండి, ఇన్ గూగుల్ యాడ్స్ ఏ మెట్రిక్ ఇస్ ఎ నెంబర్ దట్ టెల్స్ యూ హౌ యువర్ యాడ్స్ ఆర్ పర్ఫార్మింగ్. సో మీ యాడ్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి అని చెప్పి చూపించే నెంబర్స్నే మనం మెట్రిక్స్ అని చెప్పి పిలుస్తాం. సో గూగుల్ యాడ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ అనేవి ఉన్నాయి. ఇవి గూగుల్ యాడ్స్లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్. ఫస్ట్ ఇది కోర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్, బడ్జెట్ అండ్ బిడ్డింగ్ మెట్రిక్స్, కాంపిటేటివ్ అండ్ క్వాలిటీ మెట్రిక్స్, ఎంగేజ్మెంట్ అండ్ విజిబిలిటీ మెట్రిక్స్. ఇప్పుడు మనం 1 by 1 డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కోర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అంటే ఏంటి? కోర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మన యాడ్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి అని చెప్పే మెట్రిక్స్ని మనం కోర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని చెప్పి అంటాం. సో ఈ కోర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంప్రెషన్స్, క్లిక్స్, సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్, సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, కన్వర్షన్స్, కన్వర్షన్ రేట్, కాస్ట్ పర్ కన్వర్షన్. ఇప్పుడు ఇండివిజువల్గా ఇవన్నీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ అంటే హౌ మెనీ టైమ్స్ యువర్ యాడ్ వాజ్ షోన్ టు ద పీపుల్. అంటే మీ యాడ్ పీపుల్కి అంటే జనాలకి ఎన్నిసార్లు కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాడ్ రన్ చేస్తున్నాం, మనం ఒక కేక్స్కి ఒక యాడ్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ యాడ్ వాజ్ షోన్ ఫర్ కస్టమ్ కేక్స్ అపియర్ 5,000 టైమ్స్, యూ హ్యావ్ 5,000 ఇంప్రెషన్స్. సో ఎన్నిసార్లు కనిపిస్తే ఆ కనిపించే ప్రతిదీ కూడా మనకి ఇంప్రెషన్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట మార్కెటింగ్ టర్మ్స్లో. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. చాలా సింపుల్ ఇది. ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ సా యువర్ యాడ్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. అంటే ఎంతమంది మీ యాడ్ చూసి మీ యాడ్ని క్లిక్ చేశారు అనే పర్సంటేజ్ సిటిఆర్ అనమాట. చాలా సింపుల్. మనకి ఇంప్రెషన్స్ అంటే తెలుసు, మన క్లిక్స్ అంటే తెలుసు. సో సిటిఆర్ అంటే ఏం లేదు, క్లిక్స్ బై ఇంప్రెషన్స్. మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి ఇందాక 200, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి 5,000. సో 200 by 5,000 into 100. సో ఇప్పుడు మన సిటిఆర్ ఎంత 4%. ఇప్పుడు నెక్స్ట్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఇది అంటే ఏంటంటే యావరేజ్ అమౌంట్ యూ పే ఎవ్రీ టైమ్ సమ్మన్ క్లిక్స్ ఆన్ యువర్ యాడ్. సో చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. యూ స్పెండ్ $100, యూ గాట్ 200 క్లిక్స్. సో మనం టోటల్గా మనం $100 స్పెండ్ చేసాం. సో స్పెండ్ చేసి మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, 200 క్లిక్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, చాలా సింపుల్. టోటల్ కాస్ట్ డివైడ్ బై క్లిక్స్. సో టోటల్ ఎంత కష్టపెట్టాం 100 బై ఎన్ని క్లిక్స్ వచ్చినాయి 200. సో 100 by 200 ఎంత 0.50 పర్ క్లిక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కన్వర్షన్స్ అంటే ఏంటి? సో మనకి ఇంప్రెషన్స్ అంటే ఏంటో తెలిసింది, క్లిక్స్ అంటే ఏంటో తెలిసింది, సిటిఆర్ అంటే ఏంటో తెలిసింది. సో ఇప్పుడు మనం కన్వర్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కన్వర్షన్స్ అంటే ఏంటి అంటే మన యాడ్ క్లిక్ చేసిన తర్వాత, మనకు కనిపించే యాడ్ని క్లిక్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ అంటే ప్రొడక్ట్ పర్చేస్ చేశారా, లేకపోతే ఏదైనా ఫామ్ని సైన్అప్ చేశారా, లేకపోతే మనకి కాల్ చేశారా, ఏం చేశారు, ఏం యాక్షన్ పర్ఫామ్ చేశారు అనేది కన్వర్షన్స్ కింద వస్తుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం మనం ఇప్పుడు. మనకి ఓవరాల్గా ఒక 200 విజిటర్స్ అనేది వచ్చారు. ఒక నిమిషం. ఓకే,
సో ఓవరాల్గా మన వెబ్సైట్కి 200 విజిటర్స్ అనేది వచ్చారు. సో వచ్చిన 200 విజిటర్స్లో ఎంతమంది కేక్స్ని పర్చేస్ చేశారు? 20 మెంబర్స్ మాత్రమే పర్చేస్ చేశారు. సో అప్పుడు మన కన్వర్షన్ వాల్యూ ఎంత? సో మన కన్వర్షన్ వాల్యూ ఎంత? 20. సో మనకి ఎంతమంది విజిటర్స్ వచ్చినా డజన్ మ్యాటర్, ఆ వచ్చిన వాళ్ళు ఎంతమంది కొన్నారు అనేది కన్వర్షన్స్ అనమాట. 20 మెంబర్స్ కొంటే 20, ఇక్కడ 40 కొంటే 40 అలా. నెక్స్ట్ కన్వర్షన్స్ రేట్. ఇందాక మనకి కన్వర్షన్ అంటే ఏంటో తెలుసు, ఇప్పుడు మనం కన్వర్షన్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందాక కన్వర్షన్ అంటే ఏంటి? యాడ్ క్లిక్ చేసి ఒక పేజ్లోకి వచ్చి ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ చేశారు అంటే ఎంతమంది కొన్నారు అనేది కన్వర్షన్. ఇక్కడ కన్వర్షన్ రేట్ అంటే ఏంటంటే చూడండి, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లిక్ యువర్ యాడ్ అండ్ దెన్ కంప్లీట్ యువర్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది క్లిక్ చేసి మన కన్వర్షన్ కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కంప్లీట్ చేశారు. ఇందాకేంటి ఎంతమంది కంప్లీట్ చేశారని మాత్రమే. ఇప్పుడు పర్సంటేజ్ అన్నప్పుడు అంటే అసలు యాక్చువల్గా మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎంతమంది పర్చేస్ చేశారని తెలుసుకోవాలి. సో మనకి ఎన్ని టోటల్ కన్వర్షన్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని కన్వర్షన్స్ అయినాయి మనకి? 20 కన్వర్షన్స్ అయినాయి. ఎన్ని క్లిక్స్ వచ్చినాయి మనకి? 200 క్లిక్స్ వచ్చినాయి. అంటే 20/200 × 100 అంటే ఎంత? 10%. సో మన కన్వర్షన్ రేట్ అని చెప్పి ఎవరన్నా అడిగితే 10% అని చెప్పి మనం చెప్పాలి. సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్వర్షన్కి కన్వర్షన్ రేట్ సింపుల్ ఏం లేదు. కన్వర్షన్ అంటే ఎంతమంది కొన్నారో నెంబర్ వరకే కన్వర్షన్. కన్వర్షన్ రేట్ అంటే ఏంటి? క్లిక్ చేసిన పీపుల్లో ఎంతమంది కొన్నారు. సో 200 పీపుల్ క్లిక్ చేసి దాంట్లో ఎంతమంది కొన్నారు అనేది కన్వర్షన్ రేట్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్ పర్ కన్వర్షన్. మనకు కన్వర్షన్ తెలుసు, రేట్ ఆఫ్ కన్వర్షన్ కూడా తెలుసు. ఇప్పుడు మనం కాస్ట్ పర్ కన్వర్షన్ అనేది తెలుసుకుందాం. అంటే హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ యావరేజ్ టు గెట్ 1 కన్వర్షన్. అంటే ఒక కన్వర్షన్ రావడానికి మనం ఎంత స్పెండ్ చేసాం. సో దీని ఫార్ములా వచ్చేసి టోటల్ కాస్ట్ బై కన్వర్షన్స్. మన టోటల్ కాస్ట్ ఎంత? 100. మనకి ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? 20. అంటే 100/20 ఎంత? 5. సో కాస్ట్ పర్ కన్వర్షన్ వచ్చేసి 5 అనమాట. సెకండ్ కేటగిరీ ఆఫ్ మెట్రిక్స్ వచ్చేసి బడ్జెట్ అండ్ బిడ్డింగ్ మెట్రిక్స్. సో ఈ బడ్జెట్ అండ్ బిడ్డింగ్ మెట్రిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే మన మనీ ఎలా స్పెండ్ అవుతుంది, ఎంత స్పెండ్ అవుతుంది, మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఆప్షన్ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా ఈ బడ్జెట్ అండ్ బిడ్డింగ్ మెట్రిక్స్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఈ సెగ్మెంట్లో మనకి 3 ఉన్నాయి. ఫస్ట్ ఇది డైలీ బడ్జెట్, స్పెంట్, రోయాస్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు రియల్ టైమ్ మీరు జాబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రియల్ టైం మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా దీని మీద ఉంటాయి. సో రోయాస్ అంటే ఏంటంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్. ROAS. ఆర్ స్టాండ్స్ ఫర్ రిటర్న్, ఓ ఆన్, ఏ యాడ్, ఎస్ వచ్చేసి స్పెంట్. సో రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్. ఇప్పుడు మనం డీటెయిల్గా ఈచ్ వన్ అంటే చూద్దాం. సో డైలీ బడ్జెట్. సో డైలీ బడ్జెట్ అంటే ఏంటంటే యావరేజ్ అమౌంట్ యూ ప్లాన్ టు స్పెండ్ పర్ డే ఆన్ క్యాంపెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ నేను పెడితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాడ్కి నేను ఒక $20 పెడదాం అనుకుంటున్నా పర్ డే బడ్జెట్. సో పర్ డేకి $20 పెడితే మంత్లీ ఎంత అయ్యింది? ఇంటూ 30 వేస్తే అంతే 600 పర్ మంత్ అయ్యింది. సో మనం డైలీ ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేదే మన డైలీ బడ్జెట్. 20 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఎంత స్పెండ్ చేస్తున్నామో అది మనం డైలీ బడ్జెట్. మనం డిసైడ్ అవుతాం ఎంత మనం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అని. సో మనం డిసైడ్ అయ్యే వాల్యూయే మన డైలీ బడ్జెట్. ఇప్పుడు స్పెండ్ అంటే ఏంటంటే గూగుల్కి మనం చెప్తున్నాం ఏమని, నేను 20 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను పర్ డే అని. గూగుల్ ఏం చేసిద్ది? నువ్వు 20 స్పెండ్ చేద్దాం అనుకున్నా గూగుల్ ఖచ్చితంగా ఆ 24 అవర్స్లో 20 స్పెండ్ చేయదు. నీ ఓవరాల్ బడ్జెట్ ఎంత? ఇందాక 600. సో ఆ 600 ఎన్ని డేస్కి పెట్టావు నువ్వు? 30 డేస్కి పెట్టావు. డైలీ బడ్జెట్ ఎంత పెట్టావు? 20 పెట్టావు. సో ఇప్పుడు గూగుల్ ఏం చేసిద్ది అంటే నీకు 30th డే ఎండ్ అయ్యేసరికి నీ $600 అనేవి అయిపోతాయి కంప్లీట్గా. కానీ పర్ డే అది 20 స్పెండ్ చేసిద్దా అంటే చెయ్యదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని డేస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేక్స్ అనుకోండి, ఇప్పుడు వీకెండ్స్లో కేక్స్ ఎక్కువ మంది కొంటున్నారు అనుకోండి. నార్మల్ మండే అయితే ఎక్కువ మంది కొనట్లా, సండే అయితే ఎక్కువ మంది కొంటున్నారు అనుకోండి. గూగుల్ ఏం చేసిద్దంటే మండే మనం ఇచ్చిన 20లో 10 రూపీసే వాడుకుంటుంది. మనం ఇచ్చిన 20లో 10 వాడుకొని అంతమందికి మాత్రమే చూపిస్తుంది. ఎందుకు? ఆ రోజు ఎక్కువ మంది సెర్చ్ చేయట్లా, ఎవరు సెర్చ్ చేయట్లా ఆ రోజు కేక్స్ గురించి.
కానీ సండే ఏం జరుగుతుంది, సండే ఇక్కడ మనం 10 స్పెండ్ చేశారు, కానీ మనం ఎంత స్పెండ్ చేయాలి, 20 స్పెండ్ చేయాలి. కాబట్టి సండే ఏం చేసిద్ది, 30 స్పెండ్ చేసిద్ది, లేకపోతే 40 స్పెండ్ చేసిద్ది. ఎందుకంటే ఆడియన్స్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, మనం కస్టమ్ కేక్స్ పెట్టుకున్నాం కదా కీవర్డ్. సో ఆ కస్టమ్ కేక్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటే ఆ ఎక్కువ మందికి ఆ సెర్చ్ వాల్యూమ్ మన యాడ్ అనేది రిలవెంట్ ఆడియన్స్ చూపించడం కోసం ఎక్కువ విజిబిలిటీని ఉన్న టైమ్స్లో, విజిబిలిటీ ఉన్న డేస్లో గూగుల్ ఆటోమేటిక్గా బిడ్డింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది పర్ డే. నువ్వు డిసైడ్ అయ్యా 20 అని, స్పెండ్ అనేది డిపెండ్స్ ఆన్ గూగుల్ అండ్ డిపెండ్స్ ఆన్ పీపుల్ సెర్చింగ్ ఫర్ దట్. ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనే దాని మీద, ఎలాంటి రోజుని సెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి టైం, అలాగే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద వేరే ఉంటుంది. సో దాని ప్రకారం మన యాడ్ స్పెండ్ అనేది జరిగింది. సో బేసికల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎక్కడ అంటే, సో డైలీ బడ్జెట్కి స్పెండ్కి డిఫరెన్స్ ఏం లేదు. మీరు బడ్జెట్ 20 అనుకున్నారు, అది మనం అనుకున్న బడ్జెట్. స్పెండ్ అనేది ఏంటంటే, స్పెండ్ అనేది గూగుల్ ఎంత ఖర్చు పెడుతుంది ఆ 20లో అనేది స్పెండ్. నెక్స్ట్ రోయాస్, ఇందా నేను చెప్పినట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ అనమాట. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, లేకపోతే ఏదైనా క్యాంపెయిన్ని వాల్యూ చేసినప్పుడు అవన్నీ మీ డైలీ బడ్జెట్ కానీ మీ స్పెండ్ కానీ అడగరు, మీకు రోయాస్ ఎంత అని మాత్రమే అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది చూడండి, చాలా సింపుల్. ఇప్పుడు హౌ మచ్ రెవెన్యూ యూ ఎర్న్ ఫర్ ఎవ్రీ డాలర్ యూ స్పెండ్ ఆన్ యాడ్ అంటే పేరులోనే ఉంది, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. మీరు యాడ్ ఖర్చు పెట్టిన మనీలో మీకు ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యింది, మీకు ఎంత మనీ వచ్చింది అనేది సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక $100 ఖర్చు పెట్టాం యాడ్కి. ఆ $100 ఖర్చు పెట్టడం వల్ల నేను $500 సేల్స్ అనేది చేశాను. సో మన ఫార్ములా ఏంటి, రెవెన్యూ డివైడ్ బై యాడ్ స్పెండ్. ఎంత రెవెన్యూ వచ్చింది, 500. ఎంత స్పెండ్ చేశాను నేను, 100 ఇంటూ 100 అంటే 500% రోయాస్ అనమాట. సో మీకు అర్థమైంది కదా, వెరీ సింపుల్. మనకి యాడ్ స్పెండ్ అంటే మనం ఖర్చు పెట్టిన, సో మన యాడ్స్కి ఖర్చు పెట్టిన అమౌంట్లో మనకి ఎంత రిటర్న్ వచ్చింది అనేది రోయాస్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. సో మనకి ఎంత వచ్చింది, 500. మనం ఎంత ఖర్చు పెట్టాం, 100. సో రిజల్ట్ వచ్చేసి ఇంటూ 100 అంటే 500% రోయాస్. నెక్స్ట్ కాంపిటేటివ్ అండ్ క్వాలిటీ మెట్రిక్స్. ఇవి బేసికల్గా ఏం చేస్తాయి అంటే, మన యాడ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే, ఎంత స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ అంటే కాంపిటేటర్స్తో పోలిస్తే మన యాడ్ రిలవెన్సీ ఎలా ఉంది, ఆర్ ఎల్స్ మన పీపుల్ మన యాడ్ చూసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా మన యాడ్కి అనే అన్నీ కూడా ఈ కాంపిటేటివ్ అండ్ క్వాలిటీ మెట్రిక్స్లో మనకు తెలుస్తాయి. సో దీంట్లో మనకి మెయిన్గా యాడ్ ర్యాంక్, క్వాలిటీ స్కోర్, సెర్చ్ ఇంప్రెషన్ షేర్, సెర్చ్ లాస్ట్ ఐఎస్ బడ్జెట్ అంటే సెర్చ్ లాస్ట్ ఐఎస్ అంటే ఇంప్రెషన్ షేర్ బడ్జెట్, సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ ర్యాంక్. ఇవన్నీ ఏంటో చూద్దాం. ఫస్ట్ యాడ్ ర్యాంక్ అంటే ద స్కోర్ దట్ డిసైడ్స్ వేర్ యువర్ యాడ్ అపియర్స్ ఆన్ సెర్చ్ రిజల్ట్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ కేక్స్ అనుకున్నాం కదా, మనం కస్టమ్ కేక్స్ యాడ్ రన్ చేస్తున్నాం. సో రన్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో ఏ పొజిషన్లో మన యాడ్ కనిపించాలి, ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, థర్డ్ పొజిషనా, ఏ పొజిషన్లో కనిపించాలి అనే దాన్ని మనకి యాడ్ ర్యాంక్ స్కోర్ అనేది డిసైడ్ చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు యాడ్ ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేయడానికి పర్టికులర్ నెంబర్స్ అనేవి ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బిడ్ అమౌంట్ అంటే మనకు తెలుస్తుంది, క్వాలిటీ స్కోర్ నెంబర్ ఏ ఉండదు, ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ ఏమి ఉండవు. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పా. వీటి మీద డిపెండ్ అయ్యింది యాడ్ ర్యాంక్ అనేది, వీటి మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు క్వాలిటీ స్కోర్ అంటే ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో యాడ్ ర్యాంక్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్స్. సో ఏం ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది. సో యాడ్ ర్యాంక్ వల్ల మనకి ఏం తెలిసిద్ది అంటే, యాడ్ ర్యాంక్ ఏం చేసిద్ది మన యాడ్ని అంటే, సెర్చ్ ఇంజిన్స్ రిజల్ట్స్ పేజ్లో ఏ పొజిషన్లో మన యాడ్ కనిపించాలి అనేది యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ చేసిద్ది అనమాట. ఇప్పుడు మనం క్వాలిటీ స్కోర్ అంటే ఏంటో చూద్దాం. సో క్వాలిటీ స్కోర్ అంటే ఏంటంటే చాలా సింపుల్, ఏ రేటింగ్ ఫ్రమ్ 1 to 10 showing how relevant and how useful your ads, keywords and landing pages to the users. సో మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం కస్టమ్ కేక్స్కి సంబంధించి యాడ్ పెట్టాం కదా. సో మనం రాసే యాడ్ కాపీ, మనం యూజ్ చేసే కీవర్డ్స్,
సో పర్సన్ క్లిక్ చేస్తే వెళ్ళే పేజ్ అంటే వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమ్ కేక్స్ మీద చేస్తున్నప్పుడు సో మన కీవర్డ్స్ కూడా కస్టమ్ కేక్స్ మీదే ఉండాలి. సో మన యాడ్ కాపీ కూడా కస్టమ్ కేక్స్ రిలేటెడే రాయాలి. అండ్ యూజర్ ఎప్పుడైనా ఆ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు అతను వెళ్ళే ల్యాండింగ్ పేజ్ కూడా కస్టమ్ కేక్స్ రిలేటెడ్ ల్యాండింగ్ పేజే ఉండాలి. సో ఇలాగా ఫుల్లీ రిలవెంట్గా ఉంటే మనకి మంచి క్వాలిటీ స్కోర్ అనేది వస్తుంది. సో మంచి క్వాలిటీ స్కోర్ వస్తే మనకు మంచి యాడ్ ర్యాంక్ అనేది వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా క్వాలిటీ స్కోర్ అంటే ఏంటో. ఇక్కడ చూడండి, ఇట్ బేస్డ్ ఆన్ సిటిఆర్, యాడ్ రెలవెన్సీ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. సో సిటిఆర్ అనేది మనకు తెలుసు, రిలవెన్సీ అంటే తెలుసు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాడ్ కాపీ, కీవర్డ్స్ అవన్నీ. ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంటే తను ఏదైతే కస్టమ్ కేక్స్ క్లిక్ చేశారంటే కస్టమ్ కేక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ పేజ్లో ఉండాలి. సో అప్పుడు మనకి ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లైక్ మన కస్టమ్ కేక్స్ యాడ్ పెట్టి మనం అతన్ని తీసుకెళ్ళి షూస్ ఉన్న పేజ్ చూపించామనుకో అతను వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. సో అది మనకి ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. సో అలా వెంటనే వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఎఫెక్ట్ అయ్యింది ఏంటన్నా కూడా ఫర్దర్గా చెప్తాను నేను మీకు. సో క్వాలిటీ స్కోర్ అంటే ఓవరాల్గా అదొక రేటింగ్ అనమాట. సో 1 to 10 రేటింగ్. సో దేని మీద ఎలా వస్తుంది అదేంటంటే హౌ రిలవెంట్, మన యాడ్స్ ఎంత రిలవెంట్గా ఉన్నాయి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది అది. నెక్స్ట్ సెర్చ్ ఇంప్రెషన్ షేర్. సో ఇదేంటంటే పర్సంటేజ్ ఆఫ్ టైమ్ యువర్ యాడ్ అపియర్ కంపేర్ టు హౌ ఆఫెన్ ఇట్ షుడ్ అపియర్. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమ్ కేక్స్ తీసుకున్నాం కదా. సో కస్టమ్ కేక్స్లో యాజ్ పర్ గూగుల్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ అనేది 10K ఉంది. కస్టమ్ కేక్ సెర్చ్ వాల్యూమ్ 10K ఉంది. కానీ మన యాడ్ ఆ 10Kలో 8K అంటే 10,000 సెర్చ్ వాల్యూమ్, 10,000 సెర్చెస్ ఉన్న మంత్లో 10,000 సెర్చెస్ ఉన్న కస్టమ్ కేక్స్ అనే కీవర్డ్కి మన యాడ్ 8,000 టైమ్స్ మాత్రమే చూపించింది. సో 10,000 చూపించాలి కానీ 10,000 చూపించాల, 8,000 మాత్రమే చూపించింది. సో దాన్నే మనం సెర్చ్ ఇంప్రెషన్ షేర్ అని చెప్పి అంటాం. సో చూడండి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఇంప్రెషన్స్ బై టోటల్ ఎలిజిబుల్ ఇంప్రెషన్స్. ఎలిజిబుల్ ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఈ మంత్లీ మనకి ఎన్నిసార్లు ఎలిజిబుల్ ఇంప్రెషన్స్ అంటే ఎన్నిసార్లు చూపించాలి, లెక్క అయితే 10,000 టైమ్స్ చూపించాలి. ఎన్నిసార్లు చూపించింది, 8,000 టైమ్స్ మాత్రమే చూపించింది. సో ఇంప్రెషన్స్ బై టోటల్ ఇంటూ 100. సో ఎంత ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు చూపించింది, 8,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 అంటే ఎంత, 80. ఇది సెర్చ్ ఇంప్రెషన్ షేర్. నెక్స్ట్ సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ బడ్జెట్. అంటే ఇందాక మనం ఏం చేసాం, 10,000 టైమ్స్ చూపించాలి అంటే 8,000 టైమ్స్ మాత్రమే చూపించింది. సో అక్కడ కొన్ని ఇంప్రెషన్స్ అనేవి మనం లాస్ట్ అయ్యాం. ఎన్ని ఇంప్రెషన్స్ లాస్ట్ అయ్యాం మనం, నియర్లీ 2,000 ఇంప్రెషన్స్ మనం లాస్ట్ అయ్యాం, అవునా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ బడ్జెట్ అంటే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రెషన్స్ యూ లాస్ట్ బికాజ్ యువర్ బడ్జెట్ వాజ్ టూ లో. అంటే లూజ్ అయిన 2,000 ఇంప్రెషన్స్లో మన బడ్జెట్ తక్కువ ఉండటం వల్ల మనం కొన్ని ఇంప్రెషన్స్ అనేవి కోల్పోయాము. సో ఇలా బడ్జెట్ తక్కువ ఉండటం వల్ల కోల్పోయిన ఇంప్రెషన్స్ని మనం సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్స్ బడ్జెట్ అని చెప్పి పిలుస్తాం. మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ ర్యాంక్. ఇక్కడ మనం ఇంప్రెషన్స్ దేని వల్ల కోల్పోయాం, లో బడ్జెట్ ఉండటం వల్ల. సో అదే సేమ్ ఫార్మాట్ ఇక్కడ సేమ్ ఇంప్రెషన్స్ అనేవి మనం కోల్పోతాం ఎప్పుడు మన యాడ్ ర్యాంక్ తక్కువ ఉంటే. యాడ్ ర్యాంక్ అనేది మనకి తక్కువగా ఉంటే, లేకపోతే అనుకున్నంతగా లేకపోతే మనం అనేది లూజ్ అవుతాం. ఇక్కడ చూడండి, ఇఫ్ యువర్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ ర్యాంక్ ఈస్ 30%, ఇట్ మీన్స్ యూ మిస్డ్ 30% ఆఫ్ పాజిటివ్ ఇంప్రెషన్స్ బికాజ్ యువర్ కాంపిటేటర్స్ హ్యావ్ బెటర్ యాడ్ ర్యాంక్. మీకు అర్థమైంది కదా. సో ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ చూడండి, టోటల్ ఎలిజిబుల్ ఇంప్రెషన్స్ ఏమో 10K, దాంట్లో మనకి 8Kనే కనిపించింది. ఎందుకు కనిపించింది, 8K కనిపించిన దాన్ని సెర్చ్ ఇంప్రెషన్ షేర్ అని చెప్పి అంటాం. 8Kలో మిస్ అయింది ఎంత, మనకి 2K మిస్ అయింది.
2K మిస్ అయితే ఆ 2Kలో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 1K ఏమో బడ్జెట్ తక్కువ వల్ల మిస్ అయింది, అండ్ అనదర్ 1K ఏమో లో యాడ్ ర్యాంక్ వల్ల మిస్ అయింది. సో బడ్జెట్ వల్ల మిస్ అయిన ఇంప్రెషన్స్ని ఏమంటాం మనం? సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ బడ్జెట్ అంటాం. యాడ్ ర్యాంక్ వల్ల మిస్ అయిన దాన్ని సెర్చ్ లాస్ట్ ఇంప్రెషన్ షేర్ ర్యాంక్ అని చెప్పి అంటాం. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అండ్ విజిబిలిటీ మెట్రిక్స్. ఇవంటే ఏంటంటే దీస్ షోస్ హౌ పీపుల్ ఇంటరాక్ట్ విత్ యువర్ యాడ్స్ అండ్ హౌ విజిబుల్ యువర్ యాడ్స్ అక్రాస్ ద గూగుల్ ప్లాట్ఫామ్స్. అంటే మనం యాడ్కి జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే మెట్రిక్ని మనం ఎంగేజ్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో మన యాడ్ అక్రాస్ గూగుల్ ప్లాట్ఫామ్స్లో మన యాడ్ విజిబిలిటీ ఎలా ఉంది, జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేవన్నీ కూడా మనకి ఎంగేజ్మెంట్ అండ్ విజిబిలిటీ మెట్రిక్స్ మనకి చెప్తాయి. సో దీంట్లో మనకి యావరేజ్ పొజిషన్ ఆర్ టాప్ ఇంప్రెషన్ రేట్, వ్యూ రేట్, ఎంగేజ్మెంట్, బౌన్స్ రేట్, యావరేజ్ సెషన్ డ్యూరేషన్. సో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మనం యావరేజ్ పొజిషన్ ఆర్ టాప్ ఇంప్రెషన్ రేట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ యావరేజ్ పొజిషన్ ఆర్ టాప్ ఇంప్రెషన్ రేట్. సో ఆర్గానిక్ రిజల్ట్స్ కన్నా పైన పొజిషన్లో మన యాడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే దానిని మనం యావరేజ్ పొజిషన్ ఆర్ టాప్ ఇంప్రెషన్ షేర్ అని చెప్పి పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యాడ్ అనేది 1000 టైమ్స్ కనిపిస్తే ఆ 1000 టైమ్స్లో 700 టైమ్స్ ఎక్కడ కనిపించింది? ఆర్గానిక్ రిజల్ట్స్ కన్నా పైన. ఆర్గానిక్ రిజల్ట్స్ కన్నా పైన ఇక్కడ 700 టైమ్స్ కనిపిస్తే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దాన్ని టాప్ ఇంప్రెషన్స్ బై టోటల్ ఇంప్రెషన్. టోటల్ ఇంప్రెషన్స్ ఎంత? 1000. టాప్ ఇంప్రెషన్స్ ఎన్నిసార్లు కనిపించింది మనకి? 700. సో 700 by 1000 into 100. సో 70% అనమాట. సో దీనిలో ఇంకోటి కూడా ఉంది, అబ్సల్యూట్ టాప్ ఇంప్రెషన్ రేట్. టాప్ ఇంప్రెషన్ రేట్ కదా. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ టాప్ ఇంప్రెషన్ రేట్. ఈ అబ్సల్యూట్ టాప్ ఇంప్రెషన్ రేట్ అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఒకటే, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే సో అబ్సల్యూట్ టాప్ ఇంప్రెషన్ రేట్కి నార్మల్ టాప్ ఇంప్రెషన్ రేట్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ టాప్ ఇంప్రెషన్ రేట్ అంటే ఏంటి? ఆర్గానిక్ రిజల్ట్స్ కన్నా పైన మన యాడ్ ఎన్నిసార్లు చూపించింది అనేది టాప్ ఇంప్రెషన్ రేట్. అబ్సల్యూట్ అంటే ఏంటంటే సెర్చ్ ఇన్ రిజల్ట్స్ పేజ్లో, అంటే గూగుల్లో మన కీవర్డ్ టైప్ చేసినప్పుడు వెరీ ఫస్ట్ యాడ్ కింద అంటే వెరీ ఫస్ట్ యాడ్ లాగా ఎన్నిసార్లు మన యాడ్ కనిపించింది అనేది అబ్సల్యూట్ టాప్ ఇంప్రెషన్ రేట్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. టాప్ ఇంప్రెషన్ రేట్ అంటే ఏంటి? ఆర్గానిక్ రిజల్ట్స్ కన్నా పైన. అబ్సల్యూట్ అంటే దట్ వాజ్ ద వెరీ ఫస్ట్ యాడ్. సో సేమ్ ఫార్ములా. సో 1000 టైమ్స్ కనిపిస్తే, 1000 టైమ్స్ మన యాడ్ కనిపిస్తే 700 టైమ్స్ వెరీ ఫస్ట్ యాడ్ కింద మనకు కనిపిస్తే, సో వెరీ ఫస్ట్ బై టోటల్ ఇంటూ 100. సో వెరీ ఫస్ట్ టాప్ ఇంప్రెషన్ ఎంత? 700 by సేమ్ టోటల్ 1000 into 100. సో 70%. సో ఇది చూడండి, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ యువర్ వీడియో ఆఫ్టర్ ఇట్ వాజ్ షోన్. అంటే మన వీడియో ఫర్ ఎగ్జాంపుల్ 1000 సార్లు కనిపిస్తే ఆ 1000 సార్లలో మన వీడియోని ఎంతమంది చూశారు అనేది పాయింట్. సో 1000 సార్లు కనిపిస్తే మన వీడియో 300 మంది చూశారు అనుకోండి. సో మన ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ఎన్ని వ్యూస్ మొత్తం? 1000. ఎన్నిసార్లు కనిపించింది? 1000. ఎంతమంది చూశారు? 300 into 100. సో ఎంత? 30. ఇది వ్యూ రేట్ అనమాట. నెక్స్ట్ ఎంగేజ్మెంట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఇది ఫ్రీక్వెంట్గా మీరు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా మీరు వినే ఉంటారు. సో ఎంగేజ్మెంట్ ఏంటంటే మనం పెట్టే యాడ్కి ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది పాయింట్. సో కొన్ని యాడ్స్ మనం క్లిక్స్, సెర్చ్ యాడ్స్ పెడతాం క్లిక్స్కి, వీడియో యాడ్స్ పెడతాం వ్యూస్కి, సో డిస్ప్లే యాడ్స్ పెడతాం, సో అవి హోవర్స్ మీద క్లిక్స్కి అనమాట. సో ఇలాగా పీపుల్ ఇంటరాక్ట్ అవుతారు మన యాడ్తో. సో ఆ ఇంటరాక్ట్ అయ్యి
అయ్యే ఒక దాన్ని మనం ఎంగేజ్మెంట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 మంది యాడ్ చూశారు. ఒక 1000 మంది యాడ్ చూశారు, మనం పెట్టిన యాడ్ అదేదైనా అవ్వచ్చు, ఏ యాడ్ అయినా అవ్వచ్చు. సో 1000 మంది యాడ్ చూశారు. చూసిన 1000 మందిలో 50 మంది మాత్రమే ఎంగేజ్ అయ్యారు మన యాడ్తో. ఎంగేజ్ అంటే ఏంటి? క్లిక్ చేయడం కానీ, వీడియో చూస్తాం కానీ, ఏదో ఒకటి చేశారు వాళ్ళు. సో ఈ పర్సంటేజ్నే మనం ఎంగేజ్మెంట్స్ అని పిలుస్తాం. సో ఫార్ములా ఏంటంటే, సో ఎన్నిసార్లు కనిపించింది? 1000. ఎంతమంది ఎంగేజ్ అయ్యారు? 50. సో 50/1000 × 100. సో ఎంగేజ్మెంట్స్ ఎంత మనకి? 5%. నెక్స్ట్, బౌన్స్ రేట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు. అండ్ మీకు యాడ్స్లో ఖచ్చితంగా ఇది మీకు తెలియాలి, సో దట్ మీ యాడ్ ఇంకా బెటర్గా మీరు యాడ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. సో బౌన్స్ రేట్ అంటే ఏంటంటే, క్లిక్ చేసిన తర్వాత, అంటే సెర్చ్ రిజల్ట్స్లో మన యాడ్ని క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళిపోయే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని మనం బౌన్స్ రేట్ అని చెప్పి పిలుస్తాం. సో చూడండి, ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లిక్డ్ యువర్ యాడ్, అంటే యాడ్ క్లిక్ చేసి లీవ్స్ యువర్ సైట్ క్విక్లీ వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అంటే యాడ్ క్లిక్ చేశారు, వెబ్సైట్లోకి వచ్చారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. సో ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని మనం బౌన్స్ రేట్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో బౌన్స్ రేట్ అంటే ఏంటి? సింగిల్ పేజ్ విజిట్స్ = టోటల్ విజిట్స్ × 100. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి 200 విజిటర్స్ వస్తే ఒక 50 మంది వెంటనే వెళ్ళిపోయారు అనుకోండి. సో సింగిల్ పేజ్ విజిట్స్ ఎంత? వెంటనే వెళ్ళిపోయిన జనాభా ఎంత? 50 / టోటల్ ఎంత? 200. సో 50/200 × 100 ఎంత మనకి? 25%. సో ఇది మనకి బౌన్స్ రేట్ అనమాట. నెక్స్ట్, యావరేజ్ సెషన్ డ్యూరేషన్ అంటే ఏంటంటే, యాడ్ ఒక పర్సన్ మన వెబ్సైట్లో ఎంతసేపు టైం స్పెండ్ చేశారు అనేది యావరేజ్ సెషన్ డ్యూరేషన్ కింద వస్తుంది. సో యావరేజ్ అమౌంట్ ఆఫ్ టైం పీపుల్ స్పెంట్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ అవర్ యాడ్. సో మన యాడ్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చి అక్కడ ఎంత టైం స్పెండ్ చేశారు అనేది యావరేజ్ సెషన్ డ్యూరేషన్. ఇందాక బౌన్స్ రేట్ అంటే ఏంటి? క్లిక్ చేసి వచ్చి వెంటనే వెళ్ళిపోయారు, వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలా, అది బౌన్స్ రేట్. యావరేజ్ సెషన్ డ్యూరేషన్ అంటే వచ్చి మన టైంలో కొంత టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. సో దాన్ని మనం యావరేజ్ సెషన్ డ్యూరేషన్ అని చెప్పి అంటాం. సో బేసిక్ ఫార్ములా ఏంటంటే, టోటల్ టైమ్ ఆన్ సైట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సెషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ విజిటర్ స్పెండ్ టోటల్ 600 minutes అక్రాస్ 200 సెషన్స్, సో యావరేజ్ సెషన్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 600 / 200 అంటే ఎంత? 3 minutes. సో దీన్ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవి మనకి బేసిక్ ఉన్న ఓవరాల్ మెట్రిక్స్, ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఇన్ గూగుల్ యాడ్స్ అనమాట. సో నాకు తెలిసి ఈ మెట్రిక్స్ అన్ని మీకు అర్థమైతే మీరు యాడ్స్ పెట్టినప్పుడు, మీ బడ్జెట్ చేసినప్పుడు కానీ, మీరు యాడ్ కాపీ రాసినప్పుడు కానీ, మీరు ఒక వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ, ఇవన్నీ మీకు మైండ్లో ఉంటే మీరు ఇంకా బెటర్గా మీరు యాడ్ కాపీ రాయగలరు, బెటర్గా మీరు బడ్జెటింగ్ అండ్ టార్గెటింగ్ అన్నీ కూడా చేయగలరు అనమాట. సో నేను మీకు వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ నేను చెప్తున్నాను, చాలా డీటెయిల్గా కూడా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెట్రిక్స్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, ఇంత డీటెయిల్గా అయితే చెప్పలేదు. నేను ప్రతి మెట్రిక్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, వీడియోని ఒక 10 పీపుల్కి షేర్ చేయండి. సో దట్ మీకు సబ్జెక్ట్ వస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు ఎలాంటి డొమైన్లో ఉన్నా డజంట్ మ్యాటర్, గూగుల్ యాడ్స్ అనేవి మీకు ఫ్రీలాన్సింగ్ ఉపయోగపడుతుంది, జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది, బిజినెస్ అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఇది. సో మీరు ప్రతిదీ ఫాలో అవ్వండి. సో ఇది సెకండ్ డే అనమాట. మనకి Day 1 వీడియో కూడా ఇంట్రడక్షన్ ఆఫ్ గూగుల్ యాడ్స్ కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో దట్ మీకు ఒక కంటిన్యూషన్ లెర్నింగ్ జర్నీ లాగా ఉంటుంది. సో మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.